గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈ రోజు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 30 వరకు, ఈ నెల 30 వరకు మొదటి విడత జరుగుతాయి. ప్రతిపక్షాలు నెక్స్ట్ ఇంకో 15 రోజులు పెంచాలని అడిగాయి. సో మొత్తం 20 రోజులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే 30 వరకు ఫైనల్ చేశారు. రెండో విడత మళ్ళీ ఒకసారి బీఎస్సీలో డిసైడ్ చేస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 31 జిల్లాలు వచ్చాయి, పాత కొత్త కలిపి. సో 31 జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలన్న అంశంపైన, తర్వాత తమ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం మాట్లాడాలని చెప్తుంది. ప్రభుత్వం దానికి సంబంధించి చర్చించడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం ఇప్పటిదాకా 2.5 ఏళ్లలో ఏం చేయలేదు, ప్రభుత్వం యొక్క అసమర్థతని మేము కడిగేస్తామని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో హోరాహోరీగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. నిన్న అన్ని పార్టీలు వాళ్ళ ఎల్పీ మీటింగ్ జరిగాయి. టీఆర్ఎస్ ఎల్పీ, తర్వాత సిఎల్పీ, అటు బీజేపీ ఎల్పీ మీటింగ్ కూడా జరిగింది, ఎంఐఎం ఎల్పీ కూడా. అయితే హుందాగా చర్చిద్దాం, ఎలాంటి ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మనం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అందరినీ సిద్ధం చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ఎల్పీ నుంచి అటు కాంగ్రెస్ ఎల్పీలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేయలేదు, చేసేట్టుగాను తప్పుడు అడుగులు వేస్తుంది, వాటిని మనం ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ఎల్పీ అంటుంది. సో మిగతా మతపరమైనటువంటి రిజర్వేషన్కి సంబంధించి, తర్వాత ఇతర అంశాలకు సంబంధించి అటు బీజేపీ కూడా సిద్ధమవుతుంది. అది అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఈరోజు. ఇక రెండో వారు చూసినట్టయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మళ్ళా ప్రోత్సాహకాలు ప్రకటించింది, మొత్తం బంపర్ డ్రాలు ప్రకటించింది. సో క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి అంబేద్కర్ జయంతి దాకా ఈ ప్రోత్సాహాలు కంటిన్యూ అయితే 100 days. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇక అటు పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఈరోజు లాస్ట్ డే. ఇప్పటివరకు ఒక అంశం మీద కూడా చర్చ జరగలేదు. రోజు అది ఎక్కడ రచన జరుగుతుంది. ఈ ఇష్యూ పైన బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ నిన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తన సన్నిహితుల దగ్గర, ఎంపీల దగ్గర. నాకు రాజీనామా చేయాలనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ హైవేల పక్కన ఉన్నటువంటి బార్లని అన్నింటిని కూడా తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి అన్ని బంద్ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. సో హైవే పక్కన ఇప్పుడు బార్లు ఉండవు. ఇదొకటి, బార్లు, వైన్ షాప్స్ కూడా. ఇదొకటి, ఇంకోటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మనం అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ఏం తీసుకునే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత అన్ని చిన్న జిల్లాలు కాబట్టి మా జిల్లా అభివృద్ధి బాగా చెందుతున్నటువంటి ఒక ఆకాంక్ష ప్రజల్లో ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అంశాలు చర్చ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సమావేశాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉండాలా. దయచేసి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రచ్చవద్దు, చర్చ చేద్దాం, ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా చేద్దామంటున్నాం. ఇప్పుడు 12 రోజులు మొదటి విడతగా డిసైడ్ చేసినాం. తర్వాత ఇంకా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు బ్రహ్మాండంగా మాట్లాడదాం. మిగతా ప్రతిపక్షంలో ఉన్నారు 3 కూడా జాతీయ పార్టీలు, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, 3 కూడా జాతీయ పార్టీలు, అపారమైన అనుభవం ఉన్నటువంటి పార్టీలు, కేంద్రంలో రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీలు. మేమేమంటున్నామంటే ఎన్ని గంటలైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే చాలా పనులు 36 పేజీలో ఉన్న మా మేనిఫెస్టోలో దాదాపుగా 35 పేజీలు మేము అమల్లోకి తీసుకొచ్చినాం. 137, 138 అంశాలుంటే ఇప్పటికే 135, 136, 95% మేము అమల్లోకి తీసుకొచ్చినాం. మేము 60 ఏళ్లలో ఉన్న పాపాన్ని అడిగేయాలంటే 2.5 సంవత్సరాల్లో సరిపోదండి. గత పాలకులు చేయలేనివి, మిగిలిపోయినవి, చేతగాక మిగిలిపోయిన అన్ని పనులను కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజా సంక్షేమ విషయంలో కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే దేశంలోని 29 రాష్ట్రాల్లో సగం ముఖ్యమంత్రులు పొగుడుతూ ఉంటే ఏ పత్రికలు తీసుకున్నా మాకు నంబర్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడం, స్వయంగా మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ఈ రాష్ట్రం నంబర్ 1 చెప్తున్న సందర్భం. మేమేమంటున్నా, ప్రతిపక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి రండి, ప్రజా సమస్యలపై చర్చిద్దాం. మేము చేసిన పనులు చెప్పండి, చేసిన పనులకు సలహాలు ఇవ్వండి, ఎక్కడైనా పనులలో తప్పులు జరిగితే తప్పిదలను ఎత్తి చూపండి, ఇంకెక్కడైనా చెయ్యని పనులుంటే, మా మేనిఫెస్టోలో మిగిలిపోయిన పనులుంటే వాటి మీద చర్చ కొనసాగిద్దాం. మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. మీరు జాతీయ పార్టీలలో పనిచేసిన వాళ్ళని మేము చెప్తా ఉంటే ఆగమాగం చేసి, ఇప్పుడు కేంద్రంలో కదా బీజేపీ ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్షం
అసలు సభనే నడవనికుండా ఏ విధంగా శీతాకాల సమావేశాలు వృధా అయిపోయినాయి. 30 రోజులు అసలు సార్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ అంటే ఒక ప్రధాన వేదిక సార్. ప్రజా సమస్యలపై చట్టాలు చేయడానికి కానీ ప్రజా సమస్యలపై మాట్లాడడానికి, ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి, ప్రజా సమస్యలను గొంతెక్కి అరవడానికి, మనం చేసే తప్పిదలను వెలికి తీయడానికి అదొక వేదిక. దాన్ని అట్లా బాదుకోకుండా రాద్ధాంతం చేసి ఆగమాగం చేసి ఇలా మేము ఉన్నాం 93 ఎమ్మెల్యేలు ఉన్నామండి. మాతో ఉన్నటువంటి మేము ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నాం, ఒక 7 మంది 100 మంది మేమే ఉన్నామండి. ఇది మేమేమంటామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు మీరు ఎన్ని గంటలైనా మాట్లాడండి సార్, 120 పథకాలు ఉన్నాయి సార్, మీకు దమ్ము ధైర్యం ఉంటే పథకాలను నిలదీయండి. చర్చ కావాలి సార్, చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు వచ్చారు. రామచంద్ర రెడ్డి గారు, బీజేపీ ఎజెండా అయింది ఈ అసెంబ్లీలో, మీరు ఏ అంశాలను తీసుకొచ్చి ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉంటుంది, మాట్లాడతారు, ఏ ప్రశ్నలు ఏమనెత్తారు, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన పార్లమెంట్లో జరిగినట్టు ఇక్కడ జరగకుండా ప్రశాంతత జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఒక్కటి, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మెచ్చుకోవాలంటే అన్ని విషయాల మీద చర్చ జరగడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చర్చలో సమాధానం కూడా మేము ఇస్తామని చెప్తున్నటువంటి దాన్ని హర్షించాలి. నంబర్ 1. నంబర్ 2, ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఏమైంది, 3 ఎకరాల స్థలం ఏమైంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, మరి అదే రకంగా ఈనాడు పేద ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా రేషన్ కార్డులు ఎత్తేయడం విషయంలో కానీ, లేకుంటే పెన్షన్స్ విషయంలో ఇద్దరు వాళ్ళకు ఒకరు చేశారు, ఒకరు చేసినటువంటి వాళ్ళకు కొడుకు ఉద్యోగం చేస్తుండు కదా అని చెప్పని వాళ్ళకి తీసేశారు. ఇట్లా చేసుకుంటూ పోతున్నటువంటి విషయాల మీద మేము చర్చ జరగాలంటున్నాం. చర్చ జరిగి దాన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టాలి. సరైనటువంటి, ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పని పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు. మీకు తెలుసు, ఎన్నికల తర్వాత కూడా కలెక్టర్ ఆఫీస్లో ఏ రకంగా లక్షల కొద్ది జనాలు పోయి కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చినటువంటి విషయం కూడా మీరు కూడా చూపించారు, యావత్ సమాజానికి చూపించారు. వాటి మీద ఏమైంది, ఎందుకు నిర్మాణం చేయడం లేదు? నిర్మాణం చేయమని మేము చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనాడు ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు ఒక యూనిట్కి ఇవ్వడానికి, ఎన్ని లక్షల ఇల్లు మీరు నిర్మాణం చేస్తే అన్ని లక్షలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 5,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి లోన్ ఇవ్వడం జరిగింది. మీకు ఏది కావాలంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇన్పుట్ సబ్సిడీ ఏమైందండి? 791 కోట్ల రూపాయలు తెలంగాణకు మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలోనే. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు 300 కోట్లు ఇస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 791 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు తారసపడితే నిన్న రోజున ఇవాళ అసెంబ్లీ ఉంది కదా అని చెప్పని 200 కోట్ల రూపాయలు మీరు ఇన్పుట్ సబ్సిడీ రైతులది రిలీజ్ చేశారు. 2 సంవత్సరాల నుంచి 791 కోట్లు అవి ఇంకా రావాలని మీరు అడుగుతున్నారు. రైతులు 1,100 కోట్లు అడిగారని చెప్పని మీరు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా? తర్వాత కేంద్ర ప్రభుత్వం నాడు తెచ్చుకోలేమా? నేనేమంటున్నానంటే, మీరు ఏదైతే మేము సంక్షేమ పథకాలు మేము చేస్తున్నామో, మోదీ గారు నంబర్ 1 సీఎం అంటున్నారని చెప్పని అయితే మీరు చెప్తున్నారో, దీన్ని సరైనటువంటి మీరు ఇంకా మంచిగా చేయండి. మీరు కాదంటలేము. ఇప్పుడు మా మిత్రుడు చెప్పిండు జీవన్ మాట్లాడుతుంటే అనర్గళంగా మాట్లాడుతాను, నేను మాట్లాడలేని తట్టుకోలేని జీవన్తో. మా యువ నాయకుడు మంత్రివర్గం ఉండాల్సినటువంటి వాడు ఎందుకు మిస్ అవుతుందో అర్థమైతలేదు. ఈనాడు ఏమంటాడు, 100 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. 100 మందిలో అయ్యా మీరు ఎంతమంది గెలిచినా మర్చిపోకండి, 63 మీరు గెలిచింది. మా రామచంద్ర రెడ్డి చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న డిమానిటేషన్ విషయంలో రాష్ట్రం 100% సపోర్ట్ చేస్తుంది. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదట పోయి కలిచారండి? ఎవరు సలహాలు ఇచ్చారండి? ఎవరు పోయి సపోర్ట్ చేశారండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే మేము వెళ్తాం అటువైపు అంటారు. మేమేమంటారు, మా రామచంద్ర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇప్పుడు చెయ్యని పనులు చెప్పారో సంగప్ప గారు, మేము చేసిన పనులు చెప్పండి సార్. రైతు రుణాలు 17,500 కోట్లకు 12,500 కోట్లు ఇచ్చాం. దాన్ని సార్ 9 గంటల కరెంటు రైతులకు నిరంతరం ఇస్తున్నాం సార్. భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు సార్. ఈ రోజు దినంలో 9 గంటల కరెంట్ ఇస్తున్నాం సార్. దాని గురించి చెప్పండి సార్ ప్లీజ్. అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే ఇచ్చిన విషయాలు కూడా చెప్పండి సార్. దాంతోపాటు 39 లక్షల మందికి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా
వృద్ధులుంటే 1000 రూపాయలు, వికలాంగులుంటే 1500, బీడీ కార్మికులుంటే 1000 రూపాయలు ఇస్తున్నాం సార్. దయచేసి దాని గురించి చెప్పండి. విపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే చెయ్యండి, అడగండి, తప్పులు చేస్తే నిలదీయండి సార్. ప్రతిపక్షం ఉన్నది ఓన్లీ మేము ఎస్ అంటే వాళ్ళు కాదంటాం, మేము ఎస్ అంటే మేము అవునంటే వాళ్ళు కాదండి. సార్ ప్రజాస్వామ్యం ఉన్న అట్లా కాదు సార్. చేసింది చెప్పండి, చెయ్యండి నిలదీయండి, తప్పులుంటే ప్రశ్నించండి అయ్యా అని, రచ్చవద్దయ్యా చర్చ చేయండి అంటే ఆగమాగం చేస్తాం, మేము స్పీకర్ పోడియంలో పోతాం మాట్లాడతామంటే కుదరదు. ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. మేము ఇచ్చిన 39 లక్షల పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాండి. ప్రజా సంక్షేమం 17,000 కోట్ల రుణమాఫీలో 12,500 కోట్లు ఇచ్చాం, దాని మీద మాట్లాడండి. 16,000 చెరువుల పూడిక తీసాం, దాని గురించి మాట్లాడండి. మేజర్ ఇరిగేషన్ పనులు దాని గురించి సార్. డబుల్ బెడ్రూమ్ సార్ ఎర్రవల్లిలో సార్ రెడీ అయినాయి సార్. వారం లోపల పూజలు చేస్తున్నాం సార్. దిమ్మ తిరిగిపోలే సార్. అట్లాంటి ఇల్లు కట్టినాం, ఒక మోడల్ హౌస్ కింద కట్టాం సార్. వీటిని చూపిస్తాం ప్రజలకు. మా రామచంద్రన్న నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి ఇళ్లను నిర్మించి తీరుతాం. పేద బడుగు బలైన వారికి అక్క ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో తన నియోజకవర్గం ఉన్న వాళ్ళ దగ్గరుండి కట్టించే బాధ్యత మాది సంగప్ప గారు. ముందే చెప్పాను కదా, జీవన్ ఉంటే ఓన్ని మాట్లాడిన సంగతి. జీవన్ టీఆర్ఎస్ లో ఇంకోటి ఓన్ని మాట్లాడినవారు. ఏమంటున్నామంటే ఎర్రవల్లి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 31 జిల్లాలు వచ్చినాయి. 31 జిల్లాలలో మీరు ఎక్కడెక్కడ కట్టారు చెప్పండి. మోడల్ కాదు, మోడల్ ఆల్రెడీ సనత్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బన్సిలాల్ కట్టినటువంటిది. వారికి చెప్తా సార్, వారి నియోజకవర్గంలో కూడా అనేక లేఅవుట్లు జరుగుతున్నాయి సార్. సార్ ఏ లేఅవుట్ కైనా ఒక మోడల్ ఇల్లు ముందు కడతారు సార్, ఏ ప్రాజెక్ట్ లో అయినా ఒక ఇల్లు కడతారు సార్, ఏ ఒక డిజైన్ చేస్తారు సార్. అట్లాంటి డిజైన్ ఇప్పుడు మా జీవన్ గారు చెప్తున్నాడు, చాలా మంచిగా చెప్తున్నాడు. ఏదైనా కానీ ఒకటితోనే మొదలు కావాలి. 1000 అడుగులు వేయాలంటే ఒక అడుగుతోనే మొదలు కావాలి. నేను కాదని అంటలేను, నేను చెప్పేది విను. సికింద్రాబాద్ లో కట్టి ఎన్ని రోజులు అవుతుంది. బన్సిలాల్పేటలో కట్టినటువంటి మోడల్ హౌస్ యావత్ అన్ని ఎలక్షన్లలో మీరు చూపించారు. ఐడిఎల్స్ కాలనీ యావత్ అన్ని ఎలక్షన్లు, బై ఎలక్షన్లో కానీ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, లేకుంటే వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, లేదా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ మీరు వేసి చూపించారు. ఎందుకు ఇంతవరకు మిగతా చోట నిర్మాణం కావడం లేదు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీ సొంతం కాదు ఇది. కేంద్రం నుంచి 150,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క యూనిట్ కు. ఏమైంది రాజీవ్ గృహకల్ప, ఏమైంది ఇందిరమ్మ ఇండ్లు, ఏమైంది వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన? లక్షల కాంగ్రెస్ వాళ్ళలాగా అత్యంత పెద్ద స్కీమ్ ఆ ఇళ్ల స్కీమ్ స్కామ్ సార్. మేము కాంగ్రెస్ వాళ్ళలాగా స్కామ్ చేయం సార్. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి సార్. స్కామ్స్ విషయంలో తర్వాత మాట్లాడదాం, ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు. తప్పనిసరిగా టీఆర్ఎస్ మీ ప్రభుత్వం కూడా ఏమేమి స్కామ్లు ఉన్నాయో అన్ని కూడా వస్తే రాబో రోజుల్లో తొందరపడకు. ఇరిగేషన్లో ఏమున్నాయి, లేకుంటే మిషన్ భగీరథలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంటింటికి నీళ్ళు అని చెప్పిండ్రు. హైదరాబాద్ నీళ్ళు ఏమైనాయి, గోదావరి నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఈనాడు నేనేమంటున్నా, హౌసింగ్ స్కీమ్లో మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఇంతవరకు ఎందుకు నిర్మాణము హైదరాబాద్ లో కానీ, వరంగల్లో నిర్మాణ దశలో ఇప్పుడు 50,000 ఇళ్లకు సార్ టెండర్ పిలిచాం సార్. 10,000 ఇళ్లు నిర్మాణ రంగంలో ఉన్నాయి సార్. ఒకటి 20,000 అని మాట్లాడితే ఎట్లా సార్? నేను ఒప్పుకోవాలి సంగప్ప గారు. 10,000 ఇళ్లు నిర్మాణం ఒప్పుకోకండి, తర్వాత ఒప్పుకోకండి, చెప్పండి. ఇప్పుడు జీవన్కు మొత్తం మైక్ ఇస్తే జీవన్కు మైక్ నాకేం అభ్యంతరం లేదు. నేను స్వాగతిస్తాను. నేను జీవన్ ఇంకా అభివృద్ధిలో పైకి రావాల్సినటువంటి వాడు, యువకుడు, చాలా సంతోషం కాదని. కానీ విషయం మాట్లాడేటప్పుడు ఏదైతే ఎర్రవల్లి అని నువ్వు చెప్పారో, మీరు చెప్తున్నారో, ఎర్రవల్లి కన్నా ముందు ఐడిహెచ్ బన్సిలాల్పేటలో సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మాణం చేసి 1.5 సంవత్సరం పైన దాటింది. దాన్ని హోర్డింగ్స్ అన్ని చోట్ల పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఎర్రవల్లి మేము చేస్తున్నాం. ఎర్రవల్లి సీఎం కాన్స్టిట్యున్సీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది. మిగతా నియోజకవర్గం మోడల్ ఆల్రెడీ ఐడిహెచ్ అయిపోయింది.
ఐడియాస్ నిర్మాణం చేశారు. ఐడియాస్ ఒక మోడల్ అపార్ట్మెంట్ స్టైల్ అది. పట్టణంలో ఒక మోడల్, గ్రామాలకు ఒక మోడల్. మిగతా చోట ఏమైంది? ఎందుకు నిర్మాణం జరగడం లేదు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇచ్చారు. 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర అడుకో నుంచి లోన్ ఇచ్చినటువంటి విషయం మీరు మరవకూడదు దయచేసి. ఈనాడు రైతుల గురించి మీరు మాట్లాడారు, మేము ఇచ్చామని చెప్పని. రైతులు ఇలా ఒక్కొక్క రైతును పోయి అడగండి ఏ రకంగా పరిస్థితి. 9 గంటల కరెంట్ లేదా సార్? 9 కాదు చెప్తున్నా, 9 గంటల కరెంట్ రాలేవా సార్? ఇప్పుడు సబ్సిడీ ఇవ్వట్లేదా సార్? నేను చెప్తా మిస్టర్ జీవన్, ఇక్కడ నేను గట్టిగా మాట్లాడగలను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినాలి. మీరు వినేది నేర్చుకోండి. పిల్లవాడి నువ్వు ఇంకా దేశం మొత్తంలో పవర్ విషయంలో దేశం మొత్తంలో 29 రాష్ట్రాలకి ఈనాడు 24 గంటలు పవర్ ఇచ్చేటటువంటిది సంస్కృతి సాంప్రదాయం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నది. ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఇదే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 18 రూపాయలకు యూనిట్ కొన్నటువంటిది మరవకూడదు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 రూపాయలకు యూనిట్ అంటే కూడా కొనేటోళ్ళు లేరు ఈనాడు. కారణము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఈనాడు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచనతో చేస్తుండ్రు. అదే రకంగా గ్రామ పంచాయతీలు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామానికి డబ్బులు పంపిస్తే మీరు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కరెంటు బిల్లు తీసుకొని ఈనాడు గ్రామాభివృద్ధి జరగకుండా సర్పంచులు ఏ రకంగా రోడ్డు మీద వేస్తున్నారు? మీరు ఏ రకంగా గ్రామాభివృద్ధి జరగకుండా చేస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు నేను మాట్లాడేది, రాష్ట్ర ప్రభుత్వ నిధుల గురించి నేను మాట్లాడడం లేదు. ఓకే, జీవన్ రెడ్డి గారు కేంద్రం చాలా నిధులు ఇచ్చింది, దాని రాష్ట్రం ఉపయోగించుకోవట్లేదు, పైగా దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం సైడ్ తీసుకెళ్తున్నారు, వేరే వాటికి. ఏదైతే గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు జీవన్ దాంట్లో కూడా గ్రామ పంచాయతీలు నా దాంట్లో లేవు. గ్రామ పంచాయతీలు ఆయనకు ఉన్నాయి. ఆయన గ్రామంలో నీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? ఒక నిమిషం మీరు నీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? ఎంతమంది సర్పంచులు ఉన్నారు? వాళ్ళందరూ ఒక్కసారి నువ్వు మీటింగ్ పెట్టుకొని కూర్చో. నా దగ్గర కూడా నేను కూర్చొని మాట్లాడతా. వాళ్ళకి ఇచ్చిన నిధులు ఏ రకంగా వినండి సార్. మా రామచంద్రరెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్తాను. కేంద్రం నిధులు ఇచ్చింది, కేంద్రం నిధులు ఇవ్వాలి సార్. ప్రజాస్వామ్యము ఈ రాష్ట్రంలో ప్రజలు, మా సంగప్ప గారు, మా కెమెరామెన్లు, మీరు, మేమంతా ట్యాక్సులు కడితేనే కేంద్రానికి డబ్బులు వెళ్తా ఉన్నాయి. కేంద్రం నిధులు వచ్చాయి, కేంద్రం నిధుల నుంచి. కేంద్రం ఎక్కడి నుంచి ఇస్తుంది సార్? ఈ రాష్ట్రం ట్యాక్సులు కేంద్రానికి ఇస్తే కేంద్రం మళ్ళీ తిప్పి మాకు ఇస్తుంది. మీరు కేంద్రం ఇచ్చింది అంటే పాకిస్తానో అమెరికానో లండనో ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు మన గ్రామాలకు, మన రాష్ట్రానికి. ఆసరా పథకం ప్రజలు ఇచ్చినటువంటి సొమ్మే ప్రజలకు ఇస్తున్నారు. ఆ మాట ఈ మాట కూడా వస్తుంది. మేము ఏమంటున్నాం, గతంలో వాళ్ళు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన దానికి తేడా ఉంది సంగప్ప గారు. గతంలో చారాన కోడికి బారాన మసాలా సార్ 200 రూపాయలు ఇచ్చేది సార్. 200 రూపాయలు ఇస్తే ఇంటికెంచి ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పిందంటే చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు డికే అన్న గారు ఫోన్లోకి వచ్చారు. అన్న గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంగప్ప, బాగున్నారా? బాగున్నా మేడం. ఇప్పుడు ఈ రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మరి కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ ఏ అంశాలని అసెంబ్లీ చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా అన్ని అంశాలు చర్చించడానికి సిద్ధంగా, రచ్చ తప్ప చర్చకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. ఎట్లా జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ? వాళ్ళు చర్చ చేయకుండా రచ్చ చేసి అందరిని బయటకు పంపించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసెంబ్లీలో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పాచిక ముందే అన్నమాట, మేము చర్చ చేస్తాం, రచ్చ లేదు అనేటటువంటి మాట. అదే మాటకు కట్టుబడి అదే విధంగా చర్చ జరిగితే సంతోషం. కానీ అసెంబ్లీలో వచ్చే వరకు లోపల వేరే ఉంటది, బయట వేరే ఉంటది. అసెంబ్లీలో ఎవరైనా అసెంబ్లీలో కోరుకునేది చర్చనే, రచ్చ కాదు. రచ్చ చేయడానికి అవసరం ఏముంటది? అధికార పార్టీ వాళ్ళు రచ్చ చేసి ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా చేసినప్పుడు ఇబ్బంది. మొత్తం దండులు వేస్తారు. ఎదుటి వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తే తట్టుకోలేరు. ఏదైనా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపక్షాలు ఏది మాట్లాడినా సానుకూలంగా వినడము అనేది అదే సద్విమర్శగా తీసుకోవాలి. ఏదైనా ఉంటే రాజకీయంగా ఏదో మా అసెంబ్లీలోనే రాజకీయ వేదికగా మార్చుకునేటటువంటి కరెక్ట్ కాదు. ఈసారి చాలా 2.5 సంవత్సరాలు ఏంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఆశలతో ప్రజల్లో రేకెత్తించింది. ఎంతో ఆశలతో తెలంగాణ ప్రజలు ఈ ఆశించినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మా రాష్ట్రంలో మాకు చాలా పెద్ద ఎత్తున అందరు కూడా ఇచ్చిన హామీలన్నీ ఉద్యమ పార్టీ నిలబెట్టుకుంటదనేటటువంటి విధంగా అందరూ ఆశించారు. కానీ ఈరోజు ఆ ప్రజలు ఆశించిన దానికి విరుద్ధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పాలన ఉంది. ఈరోజు కంప్లీట్ గా ఒక నిరంకుశమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది.
కేవలం అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే తప్ప ప్రతిపక్షం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఇతరులను కానీ గౌరవించేది లేదు. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ కానీ వాటికి అందించడానికి సమయం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఒక చిత్రమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యంతో చాలా చక్కగా ఈ పాలన ఉంటుంది, ప్రజారంజకమైనటువంటి పాలన ఉంటుందని అందరూ ఆశించారు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన జీవన్ రెడ్డి గారు. మా అరుణక్క చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు, వారు చెప్తా ఉన్నారు మేము చేసినవి కావండి, మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాలకపక్ష ఎమ్మెల్యేలని ఒక్క స్కీమ్లో కూడా చెప్పలేము అక్క. గతంలో మీ దగ్గరికి మేము ఒక కిలోమీటర్ రోడ్డు కావాలంటే మా చెప్పులు అరిగేంత వరకు తిరిగినాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పక్షాలకు ఎక్కడ కూడా తావు లేకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామంటున్నాం అక్క. మీ నియోజకవర్గంలో కూడా నీళ్ళు వస్తున్నాయి కదా, ప్రతి వస్తా ఉన్నాయి అక్క. ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు ఇస్తాం, ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి. ప్రతి ఇంట్లో సారా వస్తుంది, నీళ్ళ బదులు సారా వస్తుంది మాత్రం వాస్తవం. అరుణక్క వినాలా అరుణక్క, మీరు ఇచ్చిన ఫ్లోరైడ్ నీళ్ళక్క, మీరు ఇచ్చిన విషపు నీళ్ళక్క, మీరు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ గా మార్చింది మీరు అక్క. అక్క మీరు చెప్పారు, మేము సమానం చెప్తున్నాం. వినండి అక్క, మీరు ఇచ్చిన నీళ్ళే తాగుతున్నాం అక్క. అందుకోసమే సామాన్య ప్రజలంతా చెబితే కూడా ఒక విశ్వాసం ఉండాలి ప్రజల్లో మనం చెప్పే మాటకి. అక్క వినండి, ఇంతవరకు లేని ఆవాసాలకు మేము మంచి నీళ్ళు ఇస్తాము అంటే ఓకే, ఫిల్టర్ నీళ్ళు ఇస్తాం అక్క ప్రతి ఇంటికి. మా డీకే అరుణక్క ఏ నీళ్ళు తాగుతుందో మా సంగప్ప గారు మా కెమెరామెన్ కూడా అదే నీళ్ళు తాగే విధంగా ఇస్తాం అక్క. 10 లక్షల జనాభా ఉండొచ్చు, 5 లక్షల జనాభా ఉండొచ్చు, 2 లక్షల జనాభా ఉండొచ్చు. ఆయా జనాభాని బట్టి ఈ రోజు మనం ఇంకా ఏమి చేయలేదు. మీరు చేయలేదు అనట్లేదమ్మా మేము, మీరు వినాలక్క. మీరు అన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేల రిప్రజెంటేషన్ వాల్యూ లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20% తీసుకున్నారు. మా అరుణక్క అన్నది ఇందాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పాలకపక్ష ఎమ్మెల్యేలకు తేడా చూపిస్తుంది ప్రభుత్వం, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పట్టించుకుంటలేరు అంటున్నారు. రైతు రుణాలక్క మా అరుణక్క కాన్సెన్స్ ఇచ్చినాం, ఆర్మూర్లు ఇచ్చినాం, ప్రతి ఇంటికి నల్లా విప్పే నీళ్లు మా అరుణక్క కాన్సెన్స్ ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో చెరువులు బాగు చేస్తున్నాం, మా అరుణక్క కాన్సెన్స్ లో చేస్తున్నాం, ఇక్కడ చేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం సార్, మా అరుణక్క కాన్సెన్స్ లో వేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నాం. ప్రతిపక్షము పాలకపక్షము లేనే లేదు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చుకోవాలనుకుంటాం అక్క తప్ప ఏ స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా తేడా చూపించలేం. మేమేమంటాం, దయచేసి ఎక్కడన్నా తేడా చూపిస్తే మా అరుణక్క కూడా శాసనసభ్యురాలు, ఈ రోజు అసెంబ్లీలో మీకు అవకాశం ఉంది. రేపటి నుంచి 12 రోజులు ఉంది, ఇంకా కావాలంటే ఇంకా 10 రోజులు పెంచుతాం. ఈ రోజు ఉంది అంటే చెప్తా ఉన్నా. అంటే నేనేమంటాను, మీకు సమయం మీరు ఎన్ని గంటలు ఎక్కడ తేడా చూపించినట్టుంటే అక్క మీరు ఆ వేదికలో కూడా మాట్లాడచ్చు. మేము ఎక్కడ తేడా చూపించాలి. 137 అంశాలు మేనిఫెస్టోలో ఉంటే అక్క ఇప్పటికి మేము 130 అంశాలను అమల్లోకి తీసుకొచ్చింది. అక్క అలాగే చెప్పండి, ప్రతిపక్షం పాలకపక్షం తేడా లేదు, అందరికీ సమానంగా అన్ని పథకాలు సమానంగా ఇస్తున్నాం, ఇంకేముందంటున్నారు ఆయన. పథకాలంటే ఏం పథకాలు? చెరువులు అక్క, రోడ్లు, మంచినీళ్ళు ఇస్తారా? ఎట్లా ఎవరి సొమ్మని ఇస్తారు? వాళ్ళ ఇంటి సొమ్మ టిఆర్ఎస్ పార్టీ సొమ్మా? గతంలో ఇచ్చింది మీ సొమ్మ. నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందినాయి, ఇప్పుడు ఉన్నట్టు కాదు. దయచేసి మీరు ఎవరైనా కానీ ఎక్కడ ఉన్న ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి సేవలు అందించేటటువంటి బాధ్యత గెలుపొందిన వాళ్ళ పైన ఉంటుంది. ఆ విధంగా సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ముఖ్యమంత్రి గారిది ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టుగా తన ఇంట్లో నుంచి కాదు ఇచ్చేది కాబట్టి అందరికీ కూడా సమానమైనటువంటి ఏ పథకం వచ్చినా అందరికీ లబ్ధి చేకూరుతుంది. మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. గతంలో మీలాగే కాదు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర రోడ్లు ఇవ్వలేదు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర మీరు చెరువులు ఇవ్వలేదు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు ఫండ్స్ ఇవ్వలేదు, కేవలం కాంగ్రెస్ నువ్వేం చేసినావు నేనేం చేసినాం అనే విషయం కాదు. ఈనాడు ప్రభుత్వము ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టిండ్రు. పట్టం కట్టిన తర్వాత మీరు చేస్తున్నటువంటిది ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రాక్టర్లు ఇస్తే మీరు ఎవరికి ఇచ్చారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి.
రైతులకు ట్రాక్టర్స్ ఇవ్వాల్సినటువంటి దాంట్లో మీ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండ్రు. ఈయన గ్రామాల్లో వెళ్ళి అడగండి. అదే చెప్తున్నా నేను మీకు. నేను అరుణగారు వాస్తవమైన విషయం అర్థం చేసుకోవాలి మీరు. వారు ఏమంటున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమాన రోడ్ వేస్తే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, అందరు ప్రజలు దానిపైన నడుస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు అవుతున్నాం మేము. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి మాత్రం దయచేసి 70 సంవత్సరాలైంది సార్. మాట్లాడినవాడు మాట్లాడినవాడు గాయ పెట్టాడు. ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇదే గాయ పెట్టండి నాయన పోయి మనం మాట్లాడేటటువంటి దాంట్లో తప్పులు ఉంటాయి కాబట్టి గాయ ఉండదు అంటున్నారు కదా. మరి ఏంది గాయ రచ్చవద్దు రచ్చ కాకుండా ఏంది ఇది స్పష్టంగా అనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా ఎవరిని ఎగ్జాంపుల్ చెప్తా. పక్షపాతం అంటున్నాం కదా, నా నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఎంత అయింది, 2.5 సంవత్సరాలు అయింది. నా నియోజకవర్గంలో రింగ్ రోడ్డు, నా గద్వాలకు రింగ్ రోడ్డు శాంక్షన్ అయ్యి 2.5 సంవత్సరాలు అయ్యి ప్రారంభం కూడా చేసాం. అప్పుడే ఫౌండేషన్ కూడా చేసినాం, వర్క్లు కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. ఇప్పటిదాకా ఆ రోడ్డు ఒక అంగుళం ముందుకు పడలేదు, ఒక అంగుళం. అదేవిధంగా డబుల్ లేన్ రోడ్డు నేను గద్వాల నుంచి 7 కిలోమీటర్స్ వేసిన 4 లేన్ రోడ్, అక్కడ నుంచి ఇంకొక 8 కిలోమీటర్స్ హైవే కనెక్షన్ చేయాలి. మొన్న పుష్కరాల సందర్భంగా కనెక్షన్ ఆ రోడ్డు కంప్లీట్ చేయండి అంటే ఎక్కడెక్కడో అవసరం లేనటువంటి రోడ్లు వేసింది కానీ ప్రజలకు అవసరం లేనటువంటి ఆ రోడ్డు వేయలేదు. ఈ రోజు అంటే నిష్పక్షపాతం అని నువ్వు అంటున్నావు. అదే నేను వేరే మీ మంత్రులున్నా కానీ మీ ఎమ్మెల్యేల దగ్గర పోయి చూద్దాము, అక్కడ రోడ్లు ఎట్టేసి 2.5 సంవత్సరాల్లో మా దగ్గర రోడ్లు ఎట్టేసిందో చూద్దాం. విషయంలో మేము ఏమంటాం అరుణక్క గారు, మేము ఏమంటాం అంటే మేము ఇప్పుడు పింఛన్లు ఇచ్చాము, యావత్ నియోజకవర్గంలో ఇచ్చాం, మీ నియోజకవర్గంలో ఇచ్చాం, చెరువులు తవ్వించాం, అక్కడ 20% మీ దగ్గర 20% తీసుకున్నాం. చెరువులలో తేడా ఉందా? రోడ్ ఒక్క రోడ్డు గురించి మాట్లాడినాక మీరు ఒక రోడ్డు మీకు ఇబ్బంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు రోడ్లకు వచ్చినాయి చెప్పండి అక్క. మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, మీ దగ్గర ఎన్ని చెరువులు వచ్చినాయి, ఎంతమందికి పింఛన్లు ఇస్తారు అక్క? నాకు తెలిసి ఒక 60-70 వేల మీదే కదా, నువ్వు తీసుకుంటా ఎన్ని కోట్లు ఇచ్చిన అక్క. ఒకరోజు నేను అసెంబ్లీలో లిస్ట్ ఇస్తా అక్క, మా మంత్రులందరికి అడిగి మా అరుణక్కకి ఏమేమి ఇచ్చారో లిస్ట్ ఇవ్వని చెప్పి మీకు ఇస్తా. అట్లా జీవన్ రెడ్డి కూడా ఏమేమి ఇచ్చారో ఆ లిస్ట్ కూడా ఇవ్వు. జీవన్ రెడ్డి అసెంబ్లీ అరుణ గారు ఇది కూడా అడగండి. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏమేమి ఇచ్చారో అది కూడా లిస్ట్ ఇవ్వమని చెప్పండి. అన్ని కథలు చెప్పి మసిపూసి మాటగా చేసేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అర్థవంతమైన చర్చ జరిగేందుకు సహకరించాలి అని సీఎం అంటున్నారు. డెఫినెట్ గా ప్రజల గురించే అసెంబ్లీ సమావేశాలు, ప్రజల యొక్క సమస్యల పైన చర్చించడానికి సమావేశాలు మనం పెట్టుకుంటాం. ఆ సమావేశాలలో ప్రజలకు ఆ సమస్యల పరిష్కారం దిశగా సమావేశాలు చర్చ జరగాలి తప్ప ఎదురుదాడి చేయడానికి కాదు. ప్రతిపక్షాలు ఏంటి, ప్రజల పక్షాన తప్పకుండా ప్రశ్నిస్తాయి. ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. కానీ ఎదురుదాడి చేయడం అనేది ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయి ఉంటది. ఎందుకంటే కళ్ళు మూసుకొని మనం ఇదే ఫీల్ గుడ్ అనేది కాదు. ఏం జరుగుతా ఉందో వాస్తవంగా తెలియాల్సింది కూడా ఈ సమావేశాల ద్వారానే. ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారి సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం పరిష్కరించడానికి కృషి చేయాలి తప్ప ఎదురుదాడి ఎందుకే ఎదురుదాడి? మీరున్నప్పుడు 60 ఏండ్లు ఏంటంటే 60 ఏళ్ళు ఇంకా ఎన్నిసార్లు 60 ఏళ్ల గురించి చెప్తారు? 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఈ 2.5 ఏళ్లలో మీరు చెప్పే ఏం చేసి చెప్పండి. తెలంగాణ ప్రజలకు మీరు కల్పించినటువంటి ఆశలను ఏ విధంగా ఇంతవరకు కలిగించగలిగి మేము చేస్తామని చెప్పండి. అంతే తప్ప 2 బెడ్రూమ్ల ఇల్లు మేము ఒకటే ఆశిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైంది? ఈరోజు రెగ్యులరైజేషన్ ఏమైంది? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి డిఎస్సి ఏమైంది? అవన్నీ మాట్లాడదామంటారు. మీరు ఏదైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్లలో తెలుగు అంటే స్వయం ఉపాధి కింద ఎంపిక చేసి పెట్టినటువంటి లబ్ధిదారులకు ఇప్పటిదాకా అవన్నీ చెప్తామంటారు. అవన్నీ మాట్లాడదాము,
కూల్గా చర్చించండి అంటున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, silent మాట్లాడండి. మేమేమంటాం, మా అరుణాక్క అడిగింది 12 రోజుల సమయం ఉంది అక్క, మీరు ఏమేం మాట్లాడాలనుకుంటారో 2 బెడ్రూమ్ మాట్లాడండి, రండి మీ పార్టీ నుంచి బ్రహ్మాండంగా మాట్లాడండి, అవకాశం తీసుకోండి, రైతు రుణాల మీద మాట్లాడండి, 9 గంటల కరెంటు మీద మాట్లాడండి, 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తాం దాని గురించి మాట్లాడండి, 42% ఉద్యోగాలకు జీతభత్యాలు పెంచాం దాని గురించి మాట్లాడండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కు 43% పెంచాం దాని గురించి మాట్లాడండి, ట్రాక్టర్లు ఇస్తున్నాం దాని గురించి మాట్లాడండి. చెప్పండి ఎన్ని వేల మెగావాట్ ప్రొడక్షన్ మేము ఏం చేశామనేది కాదక్క, బుల్లెట్ దిగిందా లేదా, మేము కరెంట్ ఇస్తున్నామా లేదా, 9 గంటలు ఉదయం పూట కరెంట్ ఇస్తున్నామా, రైతులను అడిగితే తెలుస్తుంది. మీరెందుకు, మేమేమంటామంటే ఎస్ రండి చర్చించండి, కానీ రచ్చవద్దు, చర్చముద్దు. మీరు కేంద్రంలో ఏ విధంగా అయితే పార్లమెంట్ లో మా బీజేపీ నాయకులను అడ్డుకొని ఆగం చేస్తా ఉన్నారో చెప్తా ఉన్నాను. కేంద్రంలో మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది కదా సార్, మన బీజేపీ అంటే కేంద్రంలో ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉందంటే మన ప్రభుత్వం అంటే అర్ణాక మా ప్రభుత్వం ఉన్నదా, లేదు కదా, మన ప్రభుత్వం అని చెప్తాం. నేనేమంటున్నా కేంద్రంలో బీజేపీని ఏ విధంగా అయితే కాంగ్రెస్ అడ్డుకుంటుందో అట్లా అడ్డుకోకండి. ఇది సమావేశం ప్రజల కోసం జరుగుతా ఉంది, మంచి చట్టాలు చేద్దాం, అర్థవంతంగా చర్చలు చేసుకుందాం, రచ్చవద్దు చర్చ ముద్దు అంటున్నాం. ఎన్ని గంటలైనా మా పథకాల మీద మాట్లాడాలి. అంటే ఒకటి ఇప్పుడు అరుణ గారు అన్నట్టుగానే జీవన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ మేము చర్చ గురించి స్వాగతిస్తున్నాము, చర్చ జరుగుతుందని ఆశిద్దాము. ఏవైతే ఈనాడు బీసీల యొక్క సప్లాన్ విషయంలో, బీసీలకు కావాల్సినటువంటి 29,000 కోట్ల రూపాయల విషయంలో కానీ, మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి డబ్బులు ఏ రకంగా ఇప్పటిదాకా ఖర్చు జరిగిన విషయంలో కానీ, లేకుంటే దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం విషయంలో కానీ, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, గ్రామాలకు వచ్చినటువంటి డబ్బుని ఏ రకంగా మరి పక్కదారి పట్టినటువంటి విషయంలో కానీ, ఇవన్నీ చర్చ జరగడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద చర్చ జరగాలనే ఈనాడు మేము భావిస్తున్నాము, అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఈనాడు చర్చని తప్పుదారి పట్టించడానికి రచ్చ అని మీరే ముందుగా చెప్తున్నారు. అంటే మీ మనసులో పార్లమెంట్ జరుగుతుందని చెప్తున్నారు. పార్లమెంట్ లో జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే లేదు, సిపిఎం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, ఈ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి విషయాల్లో మీరు ఇచ్చినటువంటి దాంట్లో చర్చ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనే దాని మీద డబుల్ బెడ్రూమ్ విషయం ఉంది. ఏమైంది రాజీవ్ గృహకల్ప, ఏమైంది ఇందిరమ్మ ఇండ్లు, ఏమైంది వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, ఎందుకని నిర్మాణం చేయడం, గత ప్రభుత్వం తప్పు చేసిందనుకో, మీ తప్పు చేసిందని మీకు పట్టంగా మేమేమంటున్నామంటే అమూల్యమైన సమయం ఉంది, మీకు అపారమైన అనుభవం ఉంది. మా డీకే అరుణక్క జాతీయ పార్టీ, మీరు ఒక జాతీయ పార్టీ, అనేక సమస్యలు ఉన్నాయి, మేము చెయ్యని పనులుంటే నిలువెత్తి అడగండి, మమ్మల్ని ప్రశ్నించండి, కానీ రచ్చ చేయగానే మాట్లాడదామని మేము కోరుకుంటున్నాం. వారి డౌట్లు ఉన్నాయి రోడ్ల విషయంలో, చెరువుల విషయంలో, మిషన్ భగీరథ విషయంలో, అదేవిధంగా 2 బెడ్రూమ్ల ఇండ్ల విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో, నిధుల విషయంలో, ఏమన్నా మీకు అవకాశాలు ఉంటే, మీకు డౌట్లు ఉంటే, మీకు సలహాలు ఉంటే మీరు చెప్పండి, మాట్లాడండి, ప్రశ్నించండి, అడగండి, నిలదీయండి, ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలైనా సమానం చెప్పడానికి, మా మంత్రివర్గం ఎన్ని గంటలైనా సమాధానం చెప్పడానికి, శాసనసభ్యులు మేము 100 మంది శాసనసభ్యులు మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. సంగప్ప గారు 100 మంది ఉన్నాం, వాళ్ళు ఎంత ఈ రోజు స్టార్ట్ అయినాయి, మొత్తం 20 రోజులు అంటున్నారు. ఫస్ట్ 12 రోజుల తర్వాత ఇంకొక వారం రోజులు పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అరుణ గారు అసెంబ్లీ ఓకే. నిన్న వేరే ఇంకో టాపిక్ వెళ్దాం. నిన్న కేంద్ర ప్రభుత్వం అంటే రిజర్వ్ బ్యాంక్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటించింది. బంపర్ డ్రాల్ 15 15,000 మందికి ఇస్తారట. మొత్తం 100 రోజుల పాటు 340 కోట్లు ఖర్చు పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాల మీద. దీని ఎట్లా చూస్తారు అరుణ గారు? ఇదేమంటే ఇప్పుడు ఈ నోట్ల రద్దు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలే గాని, కింది గ్రామీణ స్థాయి నుంచి పెరుగుతున్నటువంటి ఈ ఒకలాంటి ఆందోళన గాని, ప్రజల మీద ఆగ్రహాన్ని గాని చేసుకోవడానికి, దారి మళ్లించడానికి ఇది ఒక పథకంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తే కూడా మోడీ గారు ఫస్ట్ ఏమన్నారు, ఇది దొంగ నోట్లని అరికట్టడానికి, అదే విధంగా దేశద్రోహులని దగ్గర ఉన్నటువంటి డబ్బుని బయటికి తీయడానికి అనేటటువంటి మాట ఏదో, ఫస్ట్ నల్లధనాన్ని చేయడానికి మాట ఏదో ఇదన్నారు. ఈ రోజు అక్కడి నుంచి నేను ఎక్కడికోబోతా ఉంది. రోజు అదే ఈ నల్లధనం ఎంత బయటికి తీసుకొస్తారంటే అటువంటి విషయం ఈ రోజు ప్రశ్నార్థకమైంది. ఎంత ఫస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు
డబ్బు కాల్ చేసే పరిస్థితి వస్తుంది అన్నారు. ఈ రోజు చూస్తేనేమో పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత మిగులు ఎంత వస్తుందన్నటువంటి చివరికి అసలు ఎంత జమ చేస్తారు, ఎంతవరకు అటువంటి ధనం మిగిలిపోతున్నటువంటి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా చాలా అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే రోజు బ్యాంకు రోజు కూలీని వదులుకొని సో ఇవన్నిటి నుంచి ఒక మనని ఒక ఆశ వైపు మళ్ళీ ఒక కొత్త దీని వైపు డైవర్ట్ చేయడానికి ఇది ఒక దయచేసి ఒకటి మా కాంగ్రెస్ మిత్రులకు నా విన్నపం ఏంటంటే దీనిపైన చర్చ జరగడానికి పార్లమెంట్ లో మనకు 30 రోజుల సమయాన్నంతా కూడా వృధా చేసినటువంటి యావత్ సమాజం అంతా వీక్షించారు. ఈనాడు ప్రధానమంత్రి గారు 8వ తారీఖు రాత్రి మాట్లాడుతూ ఏం చెప్పారు, 50 రోజులు నాతో సహకరించండి. దేశ ప్రధానమంత్రి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ చెప్పాల్సినటువంటి మాట రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు చెప్తే ప్రజలు స్వాగతించారనే ఉద్దేశంతోనే వారు కొన్ని నిర్ణయాలు కఠినాతి కఠినంగా ఉంటాయి, దయచేసి నాతో సహకరించండి 50 రోజులని. 50 రోజుల కన్నా ముందే వీళ్ళు బావిలకించి చాప తీసి రోడ్డు మీద వేస్తే గిలగిల ఎట్లా కొట్టుకుంటుందో కాంగ్రెస్ వాళ్ళు గిలగిల కొట్టుకుంటారు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. 50 రోజులు ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది. దేశ ప్రజలకు ఇబ్బంది లేదా? అదే చెప్పబోతున్నా. దేశ ప్రజలకు ఇబ్బంది ఉంటుందని స్వయాన ప్రధానమంత్రి గారే ముందే చెప్పారు. ఈనాడు మేము కూడా ఏకీభవిస్తున్నాము. దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మేము కాదని అనడం లేదు. నోట్లు సరిగ్గా పద్ధతిలో రావడం లేదు. ఈనాడు ఏ నల్ల కుబేరులు ఏ రకంగా దారి మళ్లిస్తున్నారో మనం చూస్తున్నాము. పత్రికల్లో వస్తున్నాయి, మీడియాలో వస్తుంది. ఈనాడు అందరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఈవెన్ నితీష్ కుమార్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. క్యాష్లెస్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరగాలని, డిజిటల్ సిస్టమ్ జరగాలని చెప్పని రాబో రోజుల్లో దీని పరిణామాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అందరు ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకండి ఇంత ఉలుకు అర్థం కాదు. చర్చ చేయమని చెప్పండి. ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? జరిగిందంట. ఏం స్కామ్ చెప్పండి, మాట్లాడండి, పార్లమెంట్ లో మాట్లాడండి. కాదు, పార్టీలో ఉన్నారు కాబట్టి అన్న సమర్థించుకోవాలి కాబట్టి సమర్థిస్తున్నారు. వాస్తవాలు అనేది ఇప్పుడు ఈరోజు అందరం కళ్ళతో చూస్తా ఉన్నాము. రోజు పగలు రాత్రి మనం చూస్తున్నాం బ్యాంకుల దగ్గర ఎట్లా క్యూలు ఉన్నాయి. రాత్రి పూట చూస్తే ఏటీఎం దగ్గర క్యూలు, పగల పూట చూస్తే బ్యాంకుల దగ్గర క్యూలు. ప్రజలు ఎంత సమయం వేస్ట్ అయిపోతా ఉంది. వాళ్ళ రోజు కూలి వదులుకొని సామాన్య ప్రజలు వాళ్ళ కూలి వదులుకొని బ్యాంకుల దగ్గర 2000 రూపాయల కోసం కావాలగా పొద్దున్న నుంచి సాయంత్రం నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉందంటే విషయాన్ని గ్రహించకపోతే సమాంతరంగా ఆర్థిక విధానం ఈ దేశంలో ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్థిక విధానం నడుస్తుంది. దీన్ని రూపుమాపాలి. ఈనాడు ఉగ్రవాదులు దీన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు, ఇస్లామాబాద్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కాలాదాన్ వాపస్ లాభం కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ముందు పెట్టిండు, తర్వాత గెలిచిండు దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు. వారు పెట్టిన విధానానికి మేము కూడా కాలాదాన్ వాపస్ లాభం అంటే తెలంగాణ ప్రభుత్వం వెల్కమ్ పలికింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కావాలని 2 గ్రామాలను కూడా ఇప్పటికే మేము చేసి పెట్టినాం. అది కాదండి, ఇవాళ 36 రోజుల తర్వాత మా బీజేపీ నాయకులకు మా ప్రధానమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి ఎన్ని వేదికలపై చర్చలో మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, టీఆర్ఎస్ సపోర్ట్ చేసినా, బీహార్ ముఖ్యమంత్రి సపోర్ట్ చేసినా కానీ ఫైనల్ కన్క్లూజన్ ఏం కావాలి? 50 రోజులు సార్, 38-40 రోజులు ఇప్పటికే చేరుకున్నాం సార్, ఇంకా 10 రోజులు ఉంది. దయచేసి మేమేమంటాము, ఆల్టర్నేట్ సోర్సెస్ ప్రణాళికబద్ధంగా లేకపోవడం, లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మేము చెప్తున్నాం, ఆ ఇబ్బందులు లేకుండా మా ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు, నేను ఇచ్చిన సలహాలను పాటించుంటే బంగారు భారతదేశం అవుతుంది. మేమేమో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సార్, కోఆపరేటివ్ బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేయండి, పోస్ట్ ఆఫీసులను వాడుకోండి, మా మహిళ దాచుకున్న సొమ్మును ఈ అన్అకౌంటెడ్ అకౌంట్లోకి తీసుకోకండి అని చెప్పారు. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లో సార్ 2 లక్షల ఏటీఎంలు ఉన్నాయి సంగప్ప గారు, 2,61,000 ఏటీఎంలు ఉంటే ఈ రోజుకి ఒక్క ఏటీఎం పెంచారా సార్? ఒక్క బ్యాంక్ యొక్క ఒక గంట పరిధి అయిన సమయం పెంచారా? యుద్ధం జరుగుతుంది సార్, యుద్ధం జరిగినప్పుడు సోల్డర్ మధ్యాహ్నం లంచ్ కావాలి, నువ్వు గంట సేపు అవుతారా?
ఇక్కడ ఫైనాన్స్ Right. రోడ్ల మీద ఉంటా ఉన్నారు కాబట్టి ATM లు పెంచండి, సొసైటీ పెంచండి. 15,000 మందికి ఒక బ్యాంకు ఉంది సార్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అరుణ గారు కానీ లేకుంటే జీవన్ గారు మాట్లాడినటువంటి విషయంలో ముందుగా తెలియపరిచినట్టయితే దీని పరిణామాలు వేరే రకంగా ఉంటుండే కాబట్టి ఆనాడు ప్రధానమంత్రి గారు స్వయాన 50 రోజులు ఓపిక పట్టండి అని చెప్పన్నారు. రెండవది ATMలు 2,20,000 ఉన్నాయి, తప్పనిసరిగా 2 లక్షల కొన్ని నోట్ల సైజు మారింది కాబట్టి ATMలో కొదొకటి. రెండోది బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేయడం, బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేయడం లేదైతే మీరు అంటున్నారు. మీరు ఎందుకు పెంచలేకపోతున్నారు? ATM లాగా ఉన్న బ్యాంకులను ఎందుకు వాడుకోలేకపోతున్నాం? కోఆపరేటివ్ బ్యాంకులు అదనంగా ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం? ముద్రణ ఒకటి గుర్తు పెట్టుకుని జీవన్ గారు, ముద్రణ 9 తారీఖు తర్వాత ముద్రణ స్టార్ట్ అయింది, దానికి సమయం పడుతుంది. అందుకని 50 రోజులు నిన్నటికి నిన్న ఫినాన్స్ సెక్రటరీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి దాంట్లో కూడా 500 కాయిదాలు కూడా వచ్చేస్తున్నాయి తొందరలో, అతి త్వరలోనే స్టార్ట్ అయింది. ముద్రణ స్టార్ట్ అయింది, అది స్టార్ట్ ఒకటి. ఇప్పుడు దీంట్లో ప్రజలు ఇబ్బంది పడతలేరనే మాటతో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో రెండో ఆలోచన, ప్రధానమంత్రి చేశారు అన్నగారు. సరే, ఇంకో 12 రోజుల టైం ఉంది, 12 రోజులు మీరు ఏం మారుస్తారు? ఇప్పటికి 36-37 రోజులకు ఏం మారలేదు. సామాన్య ప్రజలు రోడ్ల మీద ఉండకుండా చేయండి. థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ. స్టే ట్యూన్.